దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 3 జనవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము. సామ్ నంబర్ 119 and verse 130. నీ వాక్యములు వెల్లడగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు వెలుగును కలుగు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధి కలిగిన వారై బుద్ధి గల వారుగా ఉన్నప్పుడే ఈ లోకంలో మనము జయిస్తాం. దేవుని వాక్యము వెల్లడగు ద్వారానే వెలుగు కలుగుతుంది. దేవుడు మనల్ని వెలుగులో నడవమని పిలుస్తున్నాడు. చీకటిలో నుంచి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మళ్ళీ పిలిచాడు దేవుడు. కనుక మనము చీకటి సంబంధులుగా ఉండకూడదంటే, చీకటి పనులు చేయకూడదంటే దేవుని యొక్క వాక్య ప్రవేశం మనలో జరగాలి. దేవుని యొక్క వాక్య ప్రవేశం మనలో జరిగినప్పుడు మనము వెలిగింపబడతాం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The entering of thy words giveth light, it giveth understanding unto the simple, it makes you wise. దేవుని వాక్యము మీలో నివసించనిస్తున్నారా? దేవుని వాక్యము మీలో ఉండుటకు మీరు ప్రయాసపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంతర్యంలో నువ్వు వెలుగుగా ఉండాలంటే, వెలిగింపబడాలంటే మనము దేవుని వాక్యము మనలో ప్రవేశించుటకు మనము ఇష్టపడాలి. హింदी में पढ़ेंगे भजन संहिता 119 और 130 वचन पढ़ रहे हैं. तेरी बातों के खुलने से प्रकाश होता है, उससे भोलो लोग समझ प्राप्त करते हैं. देखो, समझ आपको प्राप्त होना है तो आप में परमेश्वर का ज्योति होना है. आप में परमेश्वर का ज्योति परमेश्वर का वचन के द्वारा ही होता है. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివి గలవారుగా ఉండాలంటే మీలో వెలుగుండాలి. మీలో వెలుగుండాలంటే దేవుని వాక్యము ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి గలవారే ఆ విందులో వెళ్ళారు, పెళ్లి కుమారుని కలుసుకున్నారు. తెలివి గలవారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. తెలివి గల వారుగా మేము ఉండుటకు మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. మీ వాక్యాన్ని మేము ప్రేమించేవారుగా, మీ వాక్యాన్ని ఆస్వాదించే ఆ దేవతాన్ని మేము స్వీకరించేవారుగా ఉండటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరము నాయన వాక్యానికి కుడి ఎడమ తొట్టిల్లక ప్రభా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడానికి సాయం చేయండి. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. ఉద్యోగంలో వ్యాపారం చేస్తున్న వారిని ఆశ్రయించడానికి స్తోత్రం తండ్రి. చదువుకుంటున్న పిల్లలందరూ కూడా మీరు ఆశ్రయించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరచండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడండి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని దీవించి కాపాడి రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇశ్రాయేలుకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే మహిమ పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.